ఈ రోజున ఆధునిక వ్యవసాయం ఎదుర్కొంటున్న పెను సవాలు భూముల కాలుష్యం. రసాయనమయమైపోతున్న భూములు ఫలదతను కోల్పోతున్నాయి. సారహీనంగా మారి హీనపక్షపు దిగుబడులను కూడా అందించలేకపోతున్నాయి. టన్నుల కొద్దీ గుమ్మరిస్తున్న కృత్రిమ ఎరువులతో జవసత్వాలు కోల్పోయి సాగుకు పనికి రాకుండా పోతున్నాయి. పెడధోరణి పట్టిన రసాయనాల వాడకం దుష్ఫలితాలు ఇంతటితో ఆగలేదు. పండించిన పంట ఉత్పత్తులోనూ అవశేషాలు ఉండిపోయి మన ఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్నాయి. సేద్యంలో సమగ్రతకు ప్రాధాన్యమిచ్చి సేంద్రియానికి పెద్దపీట వేసినప్పుడే నేల, నీటి వనరులను పరిరక్షించుకొని వ్యవసాయాన్ని సుస్థిరంగా కొనసాగించగలుగుతాం. సేంద్రియ ఎరువులనగానే అందరికీ గుర్తొచ్చేది పశువుల ఎరువు. ఈ మధ్యన ఆవు పేడ, మూత్రంతో జీవామృతం, ఘన జీవామృతం వంటి ఉత్పత్తులను తయారు చేసుకుని అవకాశమున్న రైతులు వాడుతున్నారు. వీటితో పాటుగా జీవన ఎరువులు, పచ్చిరొట్టె ఎరువులు, వర్మి కంపోస్టు వంటి వాటిని సేంద్రియ ఎరువులుగా వాడుకోవచ్చు. వానపాముల విసర్జితమే వర్మి కంపోస్ట్. పశువుల ఎరువుతో పాటుగా వ్యవసాయ వ్యర్థాలను వానపాముల సహాయంతో కుళ్లబెట్టి వచ్చిన ఆ వర్మి కంపోస్టును ఉత్పత్తి చేసుకుని సొంతానికి వాడుకుంటున్న రైతులు కొందరైతే, వర్మి కంపోస్టు ఉత్పత్తిని వాణిజ్య పంథాలో చేపట్టి లాభాలు పొందుతున్నవారు మరికొందరు. అలా వర్మి కంపోస్టు ఉత్పత్తి ద్వారా లబ్ధి పొందుతున్న రైతునే ఇప్పుడు మనం చూడబోతోంది. వర్మి కంపోస్టు ఉత్పత్తిని ఎలా చేపడుతున్నారో చూసేద్దాం రండి. మరి దూరాన కనిపిస్తున్న ఈ వెర్మి కంపోస్ట్ యూనిట్ కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెదటేకూరు గ్రామంలో ఉంది. వెర్మి కంపోస్ట్ ఉత్పత్తిని చేపట్టిన రైతు హరికృష్ణ గత 10 ఏళ్లుగా ఈ యూనిట్ను నిర్వహిస్తున్నారు. విద్యాధికుడైన ఈయన చేస్తున్న ఉద్యోగాన్ని కాదనుకుని వ్యాపార సరళిలో వెర్మి కంపోస్ట్ ఉత్పత్తిని మొదట ఒక షెడ్డుతో ప్రారంభించి క్రమేణా ఒక్కో షెడ్డును నిర్మించుకుంటూ ఉత్పత్తిని విస్తరించారు. ప్రస్తుతం 1.5 ఎకరా స్థలంలో ఇక్కడ 4 షెడ్లు ఉన్నాయి. షెడ్డు పొడవు 70 అడుగులు, వెడల్పు 27 అడుగులు. ఈ షెడ్లో 6 బెడ్లు ఉన్నాయి. ఒక బ్యాచ్ ఉత్పత్తి కావడానికి 2 నెలల సమయం పడుతుంది. అలా ఏడాదికి 6 బ్యాచ్లలో 250 టన్నుల వెర్మి కంపోస్ట్ను ఉత్పత్తి చేస్తున్నారు. వ్యర్థాలుగా పశువుల ఎరువును, రైతు మార్కెట్ నుంచి వచ్చే కూరగాయ వ్యర్థాలను వాడుతున్నారు. పశువుల ఎరువును బయట నుంచి కొనుగోలు చేస్తారు. 90% పశువుల ఎరువు వాడితే కూరగాయ వ్యర్థం 10% ఉంటుంది. 1 టన్ను వ్యర్థం నుంచి సుమారుగా 400 నుంచి 500 కిలోల వెర్మి కంపోస్ట్ వస్తుంది. 1 అడుగు ఎత్తులో నిర్మించుకున్న ఈ బెడ్లలో పిట్ పద్ధతిలోనూ, నేలబారున ఉన్న ఈ బెడ్లలో హీప్ పద్ధతిలోనూ ఉత్పత్తి చేస్తున్నారు. బెడ్ వెడల్పు 3 అడుగులు ఉంది. ముందుగా వ్యర్థాలను బయట 1 నెల రోజుల పాటు పాక్షికంగా కుళ్లబెట్టి వాటిని తెచ్చి బెడ్లలో నేరుగా వేసి వాటిలో వానపాముల్ని వదులుతారు. నాన్ బరోయింగ్ రకాలైన ఐసీనియా ఫోటీడా, యూడ్రిల్లస్ యూజినే వానపాములను వాడుతున్నారు. 1 చదరపు మీటరుకు 1000 చొప్పున బరువు రూపేణ 2 కిలోల బరువున్న వానపాములను బెడ్లో వదులుతారు. వ్యర్థాలను బెడ్లో వేశాక 45 రోజుల నుంచి తయారైన వెర్మి కంపోస్ట్ను పైనుంచి పొరలు పొరలుగా తీయటం మొదలు పెడతారు. సుమారుగా 1 బ్యాచ్ ఉత్పత్తి బయటకు రావడానికి 2 నెలల సమయం పడుతుంది. తీసిన వెర్మి కంపోస్ట్ను జల్లెడపట్టి మార్కెట్ చేసుకుంటారు. ఆరు బయట కుప్ప పోసి పాలిథిన్ షీట్ కప్పి 1 నెల వరకు, తరువాత నీడలో 3 నెలల వరకు ఈ వెర్మి కంపోస్ట్ను నిల్వ ఉంచుకోవచ్చు. వెర్మి కంపోస్ట్ వాడకం ద్వారా రసాయన ఎరువులను తగ్గించి వాడుకోవచ్చని, తద్వారా రైతుకు ఖర్చు తగ్గటమే కాదు, పంటలకు మనకు ఆరోగ్యమని అంటారు. తన సొంత వ్యవసాయానికి వెర్మి కంపోస్ట్ను విరివిగా వాడుతున్న రైతు హరికృష్ణ. వానపాములు వదిలిపెట్టిన తర్వాత రోజు వాటర్ క్యూరింగ్ చేస్తాం. అట్లా దాదాపు 15 నుంచి 20 రోజుల వరకు డైలీ వాటర్ క్యూరింగ్ చేస్తాము. ఆ 20 రోజుల తర్వాత రోజు మార్చి రోజు అట్లాగా మళ్ళీ ఒక 20 రోజులు మళ్ళీ క్యూరింగ్ చేస్తాము. ఆ తర్వాత ఒక 10 రోజులకి 3 డేస్ అంటే 3 రోజులకు ఒకసారి వాటర్ క్యూరింగ్ చేస్తాము. చేసిన తర్వాత దాదాపుగా 60 రోజులు అవుతుంది. ఈ 60 రోజులకి మనకు వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. తయారైన ఎరువుని ఒక 4-5 డేస్ వాటర్ ఆపేసేసి లేయర్ తీసుకుంటూ వస్తాం ఎరువు. అలా తీసిన ఎరువుని జల్లెడ పెట్టేస్తాం. ఈ జల్లెడ కూడా ఎటవాలుగా ఉంటుంది కాబట్టి
ఆ బకెట్లో పోసేసి ఫిల్టర్ చేస్తుంటాము. ఈ ఫిల్టర్ అనేది మండ చేసేసి మేము వాడుకుంటాము, మిగిలినది రైతులకు సరసమైన ధరకి అమ్ముతాము. ఈ మిగిలిన వేస్ట్ ఇది వచ్చినది మళ్ళీ ప్యాడ్లో కలిపేసేసి మళ్ళీ ఒక సపరేట్ బెడ్లా వేస్తే దీంట్లో తయారు కానిది ఏది ఉంటుందో అది కూడా తయారయ్యేటట్టు అవుతుందన్నమాట. ఈ వేస్ట్ కూడా వేస్ట్ చేయకుండా. వానపాము కూడా కుళ్ళిన వ్యర్థాలను ఆహారంగా స్వీకరించి విసర్జిస్తుంది. ఆ విసర్జించినదే మనకు వర్మీ కంపోస్టు. ఇది పొలాలకి 1 ఎకరాకి 1 టన్ను చొప్పున వాడుకోవచ్చు. దీంట్లో మనకు ఎన్పికేతో పాటు 18 రకాల సూక్ష్మ పోషకాలు లభిస్తాయి. ఇది కేజీ వచ్చేసి 6 రూపాయలు అమ్ముతున్నామండి. ఇక్కడ ఖర్చు వచ్చేసి 4 రూపాయలు వస్తుందండి. అంతా షెడ్డు కానీ, ఎరువులు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, కూలీ ఖర్చులు కానీ అన్నీ కలుపుకొని 4 రూపాయలకు మనకు తయారవుతుంది. కిలో 6 రూపాయల చొప్పున ఏడాదికి ఉత్పత్తి చేసే 250 టన్నులకు 15 లక్షల రూపాయల ఆదాయం వస్తోంది. ఇందులో ఖర్చెంత అవుతోందో చూద్దాం. 500 టన్నుల పేడ కొనుగోలుకు 5,28,000, కూరగాయ వ్యర్థాల రవాణాకు 15,000, పనివారికి 2,80,000, స్థలం లీజు 60,000, సంచులు 30,000, నీరు, కరెంట్, ఇతర ఖర్చులు కలిపి 20,000, మొత్తం 9,33,000 అవుతున్నాయి. షెడ్లను వెర్మి కంపోస్ట్ నుంచి వచ్చే లాభాలతో అనంతర కాలంలో నిర్మించుకున్నారు కదా. షెడ్ల నిర్మాణానికి 5 ఏళ్ల క్రితం 3.5 లక్షలు, ట్రాక్టర్ పైన 1,50,000, జల్లెడ, పలుగు, పార వంటి పరికరాలకు 10,000, అంతా కలిపి 5,10,000 రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. వానపాములపై పెట్టిన పెట్టుబడి 4 టన్నుల వానపాములకు 2 లక్షల రూపాయలు. ఇది 2 ఏళ్ల కాలంలో వెనక్కు వచ్చేసింది. అందువల్ల పెట్టిన 5,10,000 రూపాయల పెట్టుబడికి వడ్డీ రూపేణా 1,22,400 రూపాయలు కలుపుకుంటే ఏడాదికి హరికృష్ణకు అవుతున్న వ్యయం 10,55,400 రూపాయలు. ఇది పోను నికరంగా 4,44,600 రూపాయలు మిగులుతోంది. ఇది కాక వానపాముల ఉత్పత్తికి గాను 1,00,000 రూపాయల సబ్సిడీ ఇచ్చి వ్యవసాయ శాఖ ప్రోత్సహించింది. దీంతో ఏడాదికి 1 టన్ను వానపాములను అమ్మకం చేయటం ద్వారా 50,000 రూపాయలు ఆర్జిస్తున్నారు. కిలో 50 రూపాయలకు వీటిని అమ్మకం చేస్తున్నారు. అంటే మొత్తం మీద వెర్మి కంపోస్ట్, వానపాముల అమ్మకం ద్వారా 5 లక్షల రూపాయల ఆదాయం ఈయన సొంతమవుతోంది. వానపాముల ఉత్పత్తి కోసం ప్రత్యేకంగా 4 బెడ్లను కేటాయించుకున్నారు. ఈ బెడ్లలో వ్యర్థాలు తక్కువగా వేసి వానపాములను చదరపు మీటరుకు 2,000 చొప్పున వేస్తారు. చలికాలంలో అక్టోబర్ నుంచి జనవరి మధ్య వీటి ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. సుమారుగా 3 నెలల్లో వేసిన వానపాములు రెట్టింపవుతాయి. వానపాముల జీవితకాలం 180 రోజులుంటుంది. చుట్టుప్రక్కల రైతులు ఎక్కువగా దానిమ్మ, బత్తాయి, జామ వంటి పండ్ల తోటల కోసం, మిరప, ఉల్లి, శనగ పంటల కోసం వెర్మి కంపోస్ట్ను తీసుకువెళ్తున్నారు. తయారైన వెర్మి కంపోస్ట్ వాసన ఉండదు, ఇసుక శాతం ఉండదు, తేలిగ్గా ఉంటుంది. 25% తేమ ఉంటుంది. అరచేతిలో వేసి నొక్కితే ముద్ద అవ్వదు. ఈ లక్షణాలను బట్టే మనం తీసుకున్న వెర్మి కంపోస్ట్ నాణ్యమైందని గుర్తించవచ్చంటారు ఈయన. చూసారా, అదండి వెర్మి కంపోస్ట్ లాంటి సేంద్రియ ఎరువును వాడటం వల్ల భూమాతకు ఆరోగ్యం, రైతు బిడ్డకు, ఉత్పత్తిదారుకు, వినియోగదారులకు అందరికీ మహాభాగ్యం కాదంటారా మరి?